దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరు అను ఒక దరిద్రుడెను. వాడు కురుపలతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలయ్యా. జీవాధిపతి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను, ప్రయాణాలను దీవించి ఆశీర్వదించండి. నీ దాసుడైన నేను ప్రభువా వాక్యం పంచుకోవడానికి సిద్ధపరచబడి ఉండగా నన్ను బలపరచండి, మీ వాక్యంలో స్థిరపరచండి. ప్రభువా, మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మా అందరితో మాట్లాడమని, ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించమని, బలపరచమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థలు దయచేయండి. ఆయన అప్పుల భారంలో ఉన్నవాడికి విడుదల దయచేయండి. సమస్యలతో, కన్నీటితో, వేదనతో ఉన్నవారు అన్నిటి నుంచి పరిష్కారం దయచేయి, సమాధానం దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 21 వచ్చిన వరకు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది. ఒకటి ధనవంతుడు ఒకడు ఉండెను, తర్వాత లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఈ విషయాలు మనకు అనేక మార్లు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అనేక మార్లు చదివి ఉంటారు, వినుంటారు, ధ్యానం చేస్తుంటారు. దీనిలో కొన్ని ఆత్మీయ సంగతులు ప్రభువు మనల్ని మాట్లాడి బలపరుచున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ప్రియమైన బిడ్డలారా, నశించిన మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఆయన నరావతారిగా అర్ధించాడు. నశించిన దాన్ని లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం అంటాడు, నశించిన దాన్ని వెదకరించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏదైతే నశించిందో పాపంలో, శాపంలో, అతిక్రమాల్లో దాన్ని రక్షించటానికి, పాపం నుంచి పవిత్రులుగా చేయటానికి, దోషం నుంచి వారిని నిరపరాధులుగా చేయటానికి ఈ లోకంలోనికి నరావతారిగా ప్రభు వచ్చాడు. అయితే యేసు ప్రభు ఆయన స్వకీయులు అంగీకరించాల విశేషం అది. కనీసం ఎవరైనా సొంతోళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇతరులకి కొంత బోధ చేయొచ్చు. కానీ ఎంతోమంది సామాన్యులు ఆయన బోధలకు ఆకర్షించబడి ఆయన శిష్యులు అయ్యారు. కానీ స్వకీయులు మాత్రం అంగీకరించాల. అయితే ప్రియమైన యోధా మత ప్రవిష్టులంతా, మరి పరిశీలోని శాస్త్రులు, వాళ్ళంతా ప్రభు యొక్క బోధలు తిరస్కరించారు. అనేక మంది బోధలు అంగీకరించి ఆయన శిష్యులైతే వీరంతా కూడా తిరస్కరించారు. పైపేచ్చు ఆయనపై నేరారోపణ, ఆయన చేసే బోధలో నుంచి తప్పుబట్టి ఆయన మీద నేరారోపణ చేసి మరి ఆయనతో ఎట్లంటే దాని ఏమంటారంటే కయ్యానికి వాళ్ళంతా కూడా సిద్ధపడ్డట్లుగా మనం చూస్తాం. అయితే యూదులంతా కూడా, మత ప్రవిష్టులంతా కూడా ఎట్లంటే వారు పైకి భక్తి నటిస్తూ వారి అంతరంగంలో పాపంతో నిండి ఉంది, విశేషం అది. అందుకే వాళ్ళు అంగీకరించాల. పైకి మాత్రం భక్తి, ఆచారాలు, నిష్టలు, శుద్ధీకరణలు అన్నీ అవుట్ సైడ్, ఇన్సైడ్ అంతా కూడా సిన్, పాపము. వాళ్ళు అట్లాగా అది ఏమంటారంటే ఒక రకంగా వేషధారులు. వేశ్యలైనా పరలోకంలో రాజ్యం ప్రవేశిస్తారేమో పశ్చాత్తాపం వల్ల, కానీ వేషధారులు అన్నట్టుకని ప్రవేశించలేరు, ద్విమనస్కులు. కనుక వాళ్ళు ఏంటంటే పైకి భక్తి, మేము భక్తులు అనుకుంటారు, కానీ వాళ్ళ హృదయం అంతా ఆయన యేసుక్రీస్తుని ఎప్పుడు విమర్శ చేయటం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే స్వకీయులైనప్పటికి కూడా ఆయన బోధలకు అనేక మంది ఆకర్షించబడటం చూసి అసూయపడి అసలు యేసుని అంతం చేయాలని వాళ్ళ ఉద్దేశం. ఇలాంటి స్థితిలో వాళ్ళు యోధా ప్రవిష్టులు ఉన్నారు. ప్రియమైన యేసయ్య కూడా ఎప్పుడు కూడా వాళ్ళ పాపాలను ఎత్తి చూపించి కఠినంగా మాట్లాడేవాడు. ఈ రోజుల్లో చూడండి, ఎవరినైనా నువ్వు చెడ్డోడెవరు అంటే చాలా బాధపడతాడు, మంచోడు అంటే చాలా ఆనందపడిపోతాడు. ఎవడికి చెడ్డోడైనా మంచోడు అన్నావు అనుకో చాలా సంతోషపడతాడు, వాడిలో వాడికి మంచి లేదని తెలుసు. కానీ ప్రభు వాళ్ళని పాపాలని
వాళ్ళకి తెలియచేస్తూ హెచ్చరించేవాడు. దాన్ని బట్టి ప్రభు మీద వాళ్ళు పగ పెంచుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు హృదయాల్లో ఉండే కూడా ప్రభు అయితే తిప్పలేదు కనుక వాళ్ళు ఎలా ఉన్నట్టే వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి కానీ ప్రభు హెచ్చరించిన ప్రభు వాళ్ళ మార్పు లేని జీవితాలు చూసి ఎన్నోసార్లు దుఃఖపడ్డాడు. నేను స్వకీయుల దగ్గరకు వచ్చానే, వారు మార్పు నొంది బోధ ద్వారా వాక్యం ద్వారా మార్పు నొంది వాడు దేవుని వైపు తిరగట్లేదని ఆయన హెచ్చరించాడు. తర్వాత ఆయన దుఃఖపడ్డాడు. ఎన్నో ఉపమానాల ద్వారా వాళ్ళకి దేవుని రాజ్యం గురించి దేవుని శక్తిని గురించి ప్రకటించాడు, ఎన్నో ఉపమానాల ద్వారా. కానీ ఆత్మీయంగా గుడ్డివారైనటువంటి వారి భక్తి ద్వారా పరలోకంలో చేరుకుంటామని వాళ్ళు ఒక భావంలో ఉన్నారు. వాళ్ళ విశేషం ఏంటంటే ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మా భక్తి ద్వారా పరలోకంలోకి వెళ్ళగలం అనుకుంటున్నారు వాళ్ళు. అట్లాగా వేషధారులుగా ఉంటూ ఆత్మీయంగా గుడ్డితనంలో ఉంటూ ఆచారాలు ఎన్నిట్లో కూడా మేము నిష్ఠాగరిష్ఠులం అనుకుంటూ హృదయ నిండా పాపం కలిగి వేషధారులుగా ఉన్నటువంటి వీరంతా కూడా ఏమనుకుంటున్నారంటే మేము కలిగిన భక్తిని బట్టి, మేము చేసే దాన ధర్మాలను బట్టి, మేము అనుసరించే శుద్ధీకరణలను బట్టి, నిష్ఠాగరిష్టాలను బట్టి పరలోకంలోకి వెళ్తాం అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళందరినీ చూసి కొన్ని ఉపమానాలు ప్రభువు చెప్పాడు. కొన్ని ఉపమానాలు పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళలేరు, కొన్ని అర్థమవటం కోసం ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలు ఒక ఉపమానము ఈ ధనవంతుడు దరిద్రుడైన లాజరు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మార్చడం కోసం కొన్ని ఉపమానాలు చెప్పాడు. అలాగన్నా మార్చుకుంటారు, సత్యం తెలుసుకుని కొన్ని అనుభవాల ద్వారా తెలుసుకుని మారతారు. వీళ్ళు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. ఇదే స్థితిలో వీళ్ళు వేషధారులుగా ఉంటే వాళ్ళ భక్తి పరలోక రాజ్యంలో చేరదని వాళ్ళు గ్రహించట్లేదు. కొన్ని ఉపమానాలన్నా చెప్తే దాని ద్వారా వాళ్ళు మారతారని కొన్ని ఉపమానాలు చెప్పి ఈ ఉపమానం కూడా చెప్పాడు ప్రభు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, దరిద్రుడైన లాజరు ఉన్నాడు అని దాని గురించి చెప్తూ ఇప్పుడు అంటాడు లూకాసు వార్త 16:19 ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపునారు వస్త్రం ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖం అనుభవించుచుండేవాడు అని రాశాడు. ప్రియమైన బిడ్డలారా, సుఖం అనుభవిస్తున్నాడు అని రాయొచ్చు, కానీ ఏమనంటే బహు సుఖపడుచుండువాడు అని రాశాడు. బహు అనే పదం వాడంటే ఒక క్షణమైనా దేవునిని ఆరాధించక, స్తుతించక, ప్రార్థించక, వాక్యాన్ని చదవక నిత్యము లోకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని అర్థం. బహు సుఖపడుచుండువాడు అంటే ఆ ధనవంతుడి గురించి రాసిన మాటలు ఏంటంటే ఆ రీతిగా అతను లోకానుసారంగా ఉన్నాడు. దేవునిని మందిరానికి వెళ్ళటం లేదు, ప్రార్థించడం లేదు, దైవజనులు సత్కరించడం లేదు, దేవుని కార్యకలాపాలకి ఏదైనా డబ్బు ఖర్చు పెట్టడం లేదు, దేవుని పని కొరకు నథింగ్, ఏం చేసేదేం లే. ధనమైతే ఉంది, సుఖమైతే అనిపిస్తున్నాడు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, భయం లేదు, దేవుని పని కొరకై ఏదన్నా ధారాళంగా ఇచ్చే స్థితి లేదు. బహు సుఖపడుచున్నాడు అని రాయబడి ఉంది. కనుక ప్రియమైనడున అతని పరిస్థితి ఎట్లా ఉందంటే నిత్యము తినుము త్రాగుము సుఖించము అన్నట్టు. అక్కడే లూకాసు వార్తలు 12వ కూడా ప్రభు ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 12:19 ఇక్కడ ఒక ధనవంతుడి గురించి, ఇక్కడ మరొక ధనవంతుడు ఏమంటున్నాడు? నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము, చెప్పుకొందును అనుకున్నాడు. ఆయన ప్రాణానికి ఆయన చెప్పుకుందాం అనుకున్నాడట. విస్తారంగా పంట వచ్చింది, ఇచ్చింది దేవుడు, అది మర్చిపోయాడు. నేను చెమట గారి సంపాదించాను, కానీ దీని విస్తారంగా వచ్చింది, దీన్ని ఇంకా నిల్వ చేసి దీనితో నేనేం చేయాలంటే సుఖించాలి, దీన్ని తినాలి, దీన్ని సుఖించాలి ఈ ఆస్తిని అంటే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. దానిని చూసి అతను లోకానుసారమైన ఆనందాన్ని పొందాలనుకుంటున్నాడు. అతను పెట్టిన పేరేంటే దేవుడు వెర్రివాడా. వెర్రివాడంటే మూర్ఖుడా, వెర్రివాడంటే అజ్ఞాని, జ్ఞానం లేనటువంటి స్థితి, దైవిక జ్ఞానం. పరలోక రాజ్యం ఉందని మనం నిజభక్తి చేస్తే, పరిశుద్ధులుగా జీవిస్తే పరలోక రాజ్యంలోకి వెళ్తామని ఆ సత్యాన్ని తెలుసుకోవటం జ్ఞానం. ఈ లోకాన్ని అనుభవిద్దాం, ఆనందిద్దాం అనుకునేది అజ్ఞానం, ఆ సత్యం తెలియకపోవటమే. కనుక ఈనాడు చాలామంది విశ్వాసులు నేను అన్ని జనాంగుల గురించి చెప్పట్లే, దేవుని తెలియని వాళ్ళ సంగతి చెప్పట్లే,
యోధా మత ప్రవిష్టులంతా కూడా దేవుడి గురించి తెలిసిన వాళ్ళే, కానీ పాపపు స్థితిలో ఉన్నవాళ్ళు, వేషధారులు. కానీ ఈనాడు అనేక మంది విశ్వాసులే లోకాన్ని ఆశించి దాన్ని అనుభవిస్తున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని గ్రహించకుండా ప్రియమైన ఈ లోకాన్ని అనుభవిస్తూ మందిరానికి వెళ్ళక, దేవుని సన్నిధి వాక్యం చదవక, ప్రార్థించే అలవాటు ఉండదు, ప్రేమ కలిగి ఉండరు, అనేక వ్యసనాలతో కూడా పట్టుబడి ఉన్నారు అనేక మంది విశ్వాసులు. వారి గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈనాడు విశ్వాసులుగా ఉంటూ దేవుని గురించి తెలిసి కూడా, యేసుక్రీస్తు రక్షణ గురించి, రక్తంలోని శ్రేష్టత గురించి తెలిసి కూడా లోకానుసారంగానే జీవిస్తున్నారు. ఆనాడు యూదా మత ప్రవిష్టులు ఎట్లాగో ఈనాడు అనేక మంది అలాగే వస్తున్నారు. వాళ్ళ గురించి దేవుడు ఇదిగో ధనవంతుడిని చూపించాడు. ధనవంతుడు కూడా దేవుడు అంటే తెలిసినోడే, అన్యుడేం కాదు. దేవుడు అంటే తెలిసినోడే, భక్తి అంటే తెలుసు, దేవాలయం అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, అన్నీ తెలుసు, కానీ వాటి దగ్గరికి వెళ్ళడం. ధనమైతే ఉంది, దాన్ని అనుభవిస్తూ కూర్చొని సరిపోయించాడు. ఈనాడు అనేక మంది విశ్వాసులు కూడా అన్నీ తెలుసు, కానీ దేవుని సన్నిధిని అనుభవించక లోక సన్నిధిలో ఉంటున్నారు, లోకం యొక్క ఆకర్షణలో ఉంటున్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆ యూదులతో పోల్చి ఈనాడు విశ్వాసులు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన ఆ ధనాన్ని ప్రేమించే ఆ ధనవంతుడు, ధనాన్ని ప్రేమించే ధనవంతుడు దేవుని ప్రేమించలేకపోయాడు. అది బహు సుఖపడుచుండేవాడు అంటే ధనాన్ని ప్రేమించినంతగా దేవుని ప్రేమించలే. అయితే ప్రియమైనవాడు అక్కడ, అందుకని ఒకడు దేవునికిని సూర్యునికిని దాసుడుగా ఉండనేరడని ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం అంటాడు, ఒకడు దేవునికిని సిరికిని దాసునిగా, రెంటికే ఉండలేడు దాసుడిగా. దేవునికి దాసుడో సిరిని విసర్జిస్తాడు, సిరికి దాసుడో దేవుని విసర్జిస్తాడు. అందుకని మత్తయి సువార్త 6:21 అంటాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే హృదయం ఉండదు. అది ధనవంతులుగా ఉండొద్దని ప్రభు ఎప్పుడు చెప్పలా. అబ్రహాము గొప్ప ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, దావీదు ధనవంతుడు, అబ్రహాము మరి ధనవంతుడు, వీళ్ళంతా ధనవంతులే. అబ్రహాము కోడలు తీసుకురావాలంటే బంగారం అన్నించి పంపించాడు, ధనవంతుడే. ధనం ఉండొద్దని ప్రభు అనలా. కానీ నీకు ధనం ఉండటం వల్ల నీ మనస్సు అక్కడే ఉంటుంది. అందుకని ప్రభు అంటాడు, నీ మనస్సు ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. కనుక దాని మీద నీ హృదయం ఉన్నప్పుడు అది లేకుండా ఉంటే మేలు అన్నాడు. అది దాని మీదే నీ మనసు ఉండేటట్టే, అది నీకు లేకుంటే మేలు. కనుక ప్రియమైన ధనవంతుడు దేవుడిని ఎప్పుడు కూడా ప్రేమించు. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ధనం ఉన్న వాళ్ళంతా గర్వంతో ఉంటున్నారని ప్రభు ఉద్దేశం. అందుకని అట్లొద్దు, మీరు గర్విష్ఠులుగా ఉండొద్దు. మీకున్న ఐశ్వర్యము దేవుడిచ్చుడని ఆయనకు స్తుతి చెల్లించండి, అంతే. దాన్ని బట్టి అతిశయపడొద్దు అంటాడు. అదొక మేలుకరమైనటువంటి మనకు ఒక సూచన. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మి, కొంచెం స్థిరంగా ఉండదు ధనం. ఈరోజు నీ దగ్గర ఉంటే రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర ఉండకపోవచ్చు, చెప్పలేం. ఈరోజు నీకు లేదు, రేపు రావచ్చు. స్థిరమైంది కాదు ధనం, దేవుడు స్థిరమైన వాడు. నీ ప్రార్థనలో స్థిరత్వం, వాక్యపడంలో స్థిరత్వం, విశ్వాసంలో స్థిరత్వం, నిరీక్షణలో స్థిరత్వం, ఇవి స్థిరంగా ఉండాలి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు. ఇలా ఆజ్ఞాపించు ఏంటంటే, ఈ ధనం ఇచ్చినటువంటి దేవుని ముందు నమ్మిక ఉంచాలి, ధనం ముందు నమ్మిక ఉంచొద్దు. మనం ఏంటంటే సుఖముగా అనుభవించడానికి దేవుడు ఇచ్చాడట, దర్శాలంతే. ప్రేమ అయింది. మనం సుఖంగా ఉండడానికి ఆయన ఇచ్చాడు కనుక దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ లోకంలో ఉన్న అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి తప్ప దాన్నే దేవుడిగా ఆరాధించొద్దు. అది దేవుడు చెప్పేది. దానిని ఇచ్చిన దేవుడిని ఆరాధించమంటాడు. కానీ ధనవంతుడు ఏం చేశాడు? ఆ ధనాన్నే దేవుడిగా ఆరాధించాడు. అసలు నిజ దేవుడిని ఆరాధన చేయలేదు విషయం. ఈనాడు చాలామంది ధనాన్ని దేవుడిగా ఆరాధిస్తున్నారు, అది చెప్తాడు. అయితే విశేషం అక్కడే లోకాసువార్తలు మనకు ఇప్పుడు దరిద్రుడి గురించి కూడా చెప్పాడు దేవుడు. ధనవంతుని గురించి మనం చెప్పి అతను లోకానుసారంగా ఉన్నాడు, దేవుడిని ఆరాధించట్లా, ధనాన్ని ఆరాధిస్తున్నాడు. మందిరం లేదు, వాక్యం లేదు, విశ్వాసం లేదు, ప్రభు జీవితం లేదు, లోక జీవితం ఉందని అతని గురించి చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏం జ్ఞాపకం చేస్తున్నట్టే లాజరు అనే అతను ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం
20 అంటాడు, లాజరు ఒక దరిద్రుడు ఉండేవాడు, కురుపులతో నిండినవాడు ఈ ధనవంతుని ఇంటి వాకిడి పడి ఉండి అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడు. ఇప్పుడు కుక్కలు వచ్చి వాని కురుపులు అంటే ఎంత అనారోగ్యం అంటే, వాడు కుక్కలు వచ్చిన తోలలేని స్థితి, చేతుల్లో శక్తి లేదు, అలాంటి దీనస్థితిలో పడున్నాడు. ఆ రొట్టె ముక్కలు ఏమైనా పడితే ఆ రోజు తింటాడు, లేకపోతే దేవా నీకే స్తోత్రం అయ్యా అంటే దేవుణ్ణి నిత్యం అతని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, భయభక్తులు కలిగిన వాడు. లాజరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ధనవంతుడు భయభక్తులు కలిగిన వాడు. ఇద్దరిని చూపిస్తున్నాడు. యోధా ప్రవిష్టులారా, మీరు భక్తి కలిగి ఉన్నారా అనుకుంటున్నారు, కానీ హృదయం పాపంతో నిండుంది. ఇలాగే మీరుండి పరలోకంలోకి వెళ్తాం అనుకుంటున్నారు, వెళ్ళరు. ధనవంతుడు మీకులాగానే ప్రవర్తించాడు, చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళి పడ్డాడు. దేవుని ప్రేమించలా, లోకాన్ని ప్రేమించాడు, పాతాళంలోకి వెళ్ళి పడ్డాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, లాజరు, దరిద్రుడు, ఆకలి కూడా వచ్చినటువంటి ఏమి సంపాదించుకోలేని స్థితి, అనారోగ్యవంతుడు, అశక్తుడు, కానీ ప్రతిక్షణము దేవుణ్ణి ఆరాధించి కనుక అతని గురించి రాస్తూ దరిద్రుడైన లాజరు రాయబడింది. కారణం, ఈ లాజరు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ధనవంతుల దరిద్రుల అనే కాదు, బాగా గమనించాలి. ధనవంతుడా దరిద్రుడు అనేది కాదు, కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి పేర్లే జీవగ్రంథంలో ఉంటాయి. కనుక ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు దిగులు పడద్దు. పేదరికంలో నువ్వు ఉన్న ప్రభువును కలిగి ఉంటే నువ్వు శ్రీమంతుడివి. ప్రభు శ్రీమంతుడు, యేసుక్రీస్తు శ్రీమంతుడు. శ్రీమంతుడిని నీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు నువ్వు కూడా శ్రీమంతుడివి, ఆత్మీయ శ్రీమంతుడివి, పరలోకంలోకి వెళ్తావు. కనుక నువ్వు దరిద్రుడివా ధనవంతుడా లెక్క కాదు, నీలో ప్రభు ఉన్నాడో లేనేది లెక్క. కనుక లాజరు దరిద్రుడిగా ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక జీవగ్రంథంలో అతని పేరు రాయబడి ఉంది. కనుక లాజరు పరిస్థితి లోకంలో ఘోరంగానే ఉంది. లాజరు పరిస్థితి లోకంలో ఘోరంగా ఉంది. ఎట్లా ఉందంటే, అతనికి తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, అలా ఉండటానికి నివాసం లేదు, మరి తీవ్రంగా అనారోగ్యం, ఒళ్ళంతా కురుపులు. మనుషుల దృష్టిలో అతను దరిద్రుడే, కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు. లాజరు ఒక దరిద్రుడు అన్నాడు, కానీ భౌతికంగా దరిద్రుడే, కానీ ఆత్మీయంగా లాజరు ధనవంతుడు. ఏం లేవు, తిండి లేదు, నీరు లేదు, వస్త్రాలు లేవు, నివాసం లేవు, దరిద్రుడే, ఏం ఆశ్రయాలు లేదు, కానీ ఆత్మీయంగా ధనవంతుడు. అందుకని ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2:9 అంటాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. నీవు శ్రమ పడుతున్నావు, దారిద్ర్యం నీకుంది, అయితే నువ్వు శ్రీమంతుడు. ఎందుకంటే ధనవంతుడు, ఎందుకంటే నన్ను కలిగి ఉన్నావు, శ్రీమంతుడై నన్ను కలిగి ఉన్నావు. కనుక ఈనాడు ఏదైతే పేదరికంలో ఉన్నావో ప్రేమ చెప్పి ఒకవేళ నువ్వు పేదరికంలో ఉన్నావేమో, దారిద్ర్యతలో ఉన్నావేమో, ఏ సౌకర్యాల స్థితిలో ఉన్నావేమో, యేసుని కలిగి నువ్వు కలిగి ఉండగలిగితే నీవు ధనవంతురాలివే. ఎస్, ఆ నిశ్చయతలో నీవు ఉండగలిగితే అసలు ఒక సంపూర్ణమైనటువంటి సమాధానం నీళ్ళకి వచ్చేస్తుంది. ఎస్, నాకు యేసున్నాడు చాలు. నీ చుట్టూన్న ఆస్తుల ఐశ్వర్యాలు ఏవి స్థిరం కాదని ప్రభువే చెబుతున్నాడు కదా, అయ్యేవి నిలవంటున్నాడుగా. మనమే బెగబట్టి నిలబట్టగలమా? రేపు ఏ రీతిగా పోతాయో తెలియవు, నీకేం లేదు, రేపు ఏ రీతిగా వస్తాయో నీకు తెలియదు, కానీ దేవుని కలిగి ఉన్నట్టే, అన్నీ నీకు కలిగి ఉన్నట్టే. కనుక అందుకే అంటాడు, నువ్వు శ్రమలో ఉన్నా దరిద్రలో ఉన్నా యేసుని కలిగి ఉంటే నీవు ధనవంతుడివే. ఎంత గొప్ప ఆదరణ మాట అండి ఇది. కనుక దరిద్రుడైన లాజరుని రాసిన అతని శ్రమల్లో దారిద్ర్యతలో ఉన్న ప్రభువుని కలిగి ఉన్నాడు కనుక అతను ఆత్మీయంగా ధనవంతుడే. ఈ ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నాడు, కానీ దేవుని కలిగి ఉన్నాడు, కానీ నిజమైన దరిద్రుడు ధనవంతుడు. నిజమైన ఆత్మీయంగా దరిద్రత ఎవడంటే ధనవంతుడు. దేవుడు లేడు, దరిద్రుడే, దేవుడు ఉన్నాడు, ఇతను ధనవంతుడు. కనుక వీళ్ళిద్దరినీ మనకి దేవుడు ఎందుకు చూపించాడంటే, నీవు లోకాన్ని కలిగి ఉన్నావా, దేవుని కలిగి ఉన్నావా? నీ భౌతిక స్థితి అనేది లెక్కొద్దు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, పేదరికం ఉన్నావా, అది ఇది లెక్కొద్దు. దేవుని కలిగి ఉన్నావా లేదా? దీనిని బట్టి రేపు జడ్జిమెంట్ ఉంటుంది నీకు. అది దీనిని బట్టి మరణం తర్వాత నీకు ఎక్కడ స్థావరం అనేది, దానికోసం ప్రభువు ఈ ఉపమానం చూపించాడు. అక్కడే 3:17 అంటాడు, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలివాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును,
దిగంబరునై ఉన్నావని ఎరుగక ఏమనుకుంటున్నావు? నేను ధనవంతుడిని, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదిలేని చెప్పుకొనిచున్నావో. ఈ ధనవంతుడి గురించో, యోధా ప్రవేశుల గురించో, ఈరోజు విశ్వాసులై ధనం కలిగి లోకాన్ని ఆశించి విర్రవీగుతున్న వాళ్ళతో ప్రభు ఏమంటున్నట్టే, నీకు నువ్వేమనుకుంటున్నావంటే నేను ధనవంతుడిని ధనవంతుడు చేసిన అనుకుంటున్నావు, నా దృష్టిలో నువ్వు దరిద్రుడివే అంటున్నాడు. అది వచ్చినాం ప్రకటన 3:17 వచ్చినం ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావు కానీ లోకం మొత్తం పోగేసుకుని నేను ధనవంతుడు అనుకుంటున్నాను, నా దృష్టిలో నువ్వు అంటే రేపు రిజల్ట్ అక్కడ ఇస్తాను. అది ఈరోజు ఆత్మీయంగా నువ్వు దరిద్రతలో ఉన్నావు కానీ రిజల్ట్ నీకు ఎక్కడ ఉంటుందంటే పాతాళంలో ఉంటుంది. అది ప్రభు చెప్పే మాట. కనుక ఉండొచ్చండి, ఈ లోకంలో ఎన్నెన్నో దేవుడు మనకి ఇచ్చుండు, అనుభవించు. నువ్వు సుఖముగా జీవించినట్టు నీకు ధనం ఇచ్చానని దేవుడు అంటున్నాడు. నువ్వు సుఖంగా జీవించాలని ఆయన ఉద్దేశం అట. ఆయన బిడ్డవు కనుక నువ్వు సుఖంగా జీవించాలి. ఆ ధనం నీకు ఇచ్చాడు. ఆ ఇచ్చిన ధనాన్ని దేవుడిగా చేయొద్దు. ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించు, దాన్ని మామూలుగా చూడు. ప్రభు చెప్పేది అది. మనం దేవుని బిడ్డ దరిద్రులుగా ఉన్న దేవుడు కూడా కోరుకోడండి. కానీ ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుడు అంటున్నాడు, ఆ లాజరు రొట్టె ముక్కలు పడి అవన్నీ తింటూ ఆ రీతిగా అతను జీవించినట్లుగా. అయితే ఒక విషయం ఏంటంటే, లాజర్ అనేటటువంటి వాడి శ్రమలు తాత్కాలికం. అతను ఏంటంటే శ్రమలు తాత్కాలికం. కానీ ఆ లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడంటండి. ఒక అద్భుతం అన్నమాట. లాజరు దేవదూతల చేత కొనిపోబడి అక్కడికి వెళ్ళాడు. కానీ పరలోకంలో ఆనందం అతనికి. ఈ లోకపు దారిద్ర్యత అనేది, శ్రమలు అనేది తాత్కాలికం అతనికి, టెంపరీ. సరే, అతను ఒక 60 ఏళ్ళు ఉన్నాడు, 70 ఏళ్ళు ఉన్నాడు అనుకుందాం, ఇంతే కదా. ఈ శ్రమలన్నీ కూడా తాత్కాలికంగా 70 ఏళ్ళు అనుభవించాడు అనుకుందాం. కానీ పరలోకంలో శాశ్వతకాల ఆనందం కదా, అది కదా, అది జ్ఞానం. ఈ టెంపరీ శ్రమలు వచ్చి నేను దుఃఖపడకుండా దీని యందు ప్రభువుని కలిగి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండగలిగితే పరలోకంలో శాశ్వత కాలం ఆనందిస్తాడండి. ఇది సత్యం, ఇది జ్ఞానం. అందుకే ఉపమానం చెప్పాడు. కనుక ధనాన్ని మీద లోకం మీద కాదు, కనుక తాత్కాలికం. అసలు అద్భుతమైన పదం ఏంటంటే అండి, ఇద్దరి గురించి రాయబడ్డ మాట లూకాసు వార్తలు అంటాడు, 16వ అధ్యాయము 22వ వచనం అంటాడు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడింది. సింపుల్. ధనవంతుడు ఏమో చచ్చిపోయి పాతిపెట్టాడు అన్న ఒకటే మాట. కానీ దరిద్రుడి గురించి, లాజరు గురించి దేవదూతల చేత అబ్రహాము రొమ్ము అనుకుని కొనిపోబడ్డాడు. దేవదూతలు వచ్చి తీసుకెళ్లారండి. ఎంత భాగ్యం. మీకు గమనించండి, ధనవంతుడు ఈ లోకంలో చనిపోయినప్పుడు చాలామంది సెండ్ ఆఫ్ ఇచ్చి ఉంటారు, వేల మంది ఇచ్చి ఉంటారు. ఆర్భాటంగా హంగామాగా బ్యాండ్ మేళాలతో, ఒక పెద్ద ఖరీదైన బాక్స్తో అనేక మంది జనాంగం సెండ్ ఆఫ్ ఇచ్చి ఉంటారు. ధనవంతుడికి భూలోకంలో చనిపోయినప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చి ఉంటారు. కానీ అక్కడికి వెళితే ఒక్కడు వెల్కమ్ చెప్పాడు, ఒక్కడు లేడు. అడిగి దేవుని కలిగి ఉండని ఆ ధనవంతుడు అక్కడికి వెళితే ఒక్కడు లేడు రిసీవ్ చేసుకునేవాడు. కానీ లాజరు చనిపోతే దేవుడితో వచ్చి వెల్కమ్ ఇచ్చారు. లాజరు చనిపోయినప్పుడు అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు బాడీని పడేస్తుంటారు. సెండ్ ఆఫ్ పెద్దగా లేదు. కానీ అక్కడ వెల్కమ్ ఏంటంటే దేవదూతలు. ఈ ధనవంతుడు పెద్ద సెండ్ ఆఫ్ ఇచ్చారు చాలామంది, కానీ వెల్కమ్ నిల్. పాతాళంలోకి వెళ్ళి యాతన, పరలోకంలోకి వెళ్ళి, పరదేశంలోకి వెళ్ళి అబ్రహాము రొమ్మున సంతోషం. ఈ ఉపమానాన్ని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమించి ఆశిస్తే ఉన్నావో ప్రేమితుడు గమనించు. నరకం అనేది సముద్రంలాగా విశాలంగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు ఏదన్నా పురుగు చచ్చిపోయింది అనుకోండి, అది కలిసి బూడిద అయిపోద్ది. ఏదైనా పురుగో లేదా ఏదైనా కాలిపోయింది అనుకోండి, బూడిద అయిపోద్ది, ఫినిష్, అంతది వర్క్ అయిపోద్ది. ఇది ఎట్ట కాదు, కాలుతానే ఉంటుంది కానీ బూడిద కాదు. అగ్ని అరదు, పురుగు చావదు, నిత్యము వేదన. అందుకని ప్రభు అంటాడు, ఎవరిలాగా నువ్వు ఉన్నావు, ఎవరిలాగా ఉన్నావు. కనుక ధనవంతుడు ప్రియమితుడా దేవుని మాట వినకుండా, ప్రియమితుడా దేవుని మాట వినకుండా అపవాది మాట ప్రకారం జీవించాడు. అందుకనే ఏమంటాడంటే ప్రియమితుడులారా, నరకం అనేది కూడా అపవాది అడంచెల కోసం చేశాడు దేవుడు, మన కోసం కాదు. నరకం అనేది అపవాది అడంచెల కోసం చేశాడు, మన కోసం కాదు. ఎవరైతే దేవుని మాట వినకుండా
అపవాది మాట వింటారు, వాళ్ళు కూడా నరకంలో వేయబడుతున్నారు. ఇది సూత్రం. మన కోసం చేయలా, నరకంలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ యాతన పడుతూ ఉంటారండి. పాతాళని యాతన పడు, తండ్రి అయిన అబ్రహామా ఒక నీటి చుక్క అంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా నన్ను ఒక నీటి చుక్క అని అంటే అక్కడ అవకాశము లేదు లేదు లేదు. నీ జీవితకాలం సుఖం అనుభవించావు కనుక ఇక్కడ కష్టంలో ఉన్నావు. లాజరు కష్టం అనిపించాడు, ఇక్కడ నెమ్మదిలో ఉన్నాడు కనుక అంటాడు, ఈ అగ్ని జ్వాల యాతన పడుతున్నానని కేకలేసి చెప్పాడు. అవకాశంలే, అక్కడికి వెళ్ళిన తర్వాత అవకాశంలే. కనుక ప్రియమైన దేవుడు ఉంటారా, ఈ లోకంలో నువ్వు ఉండంగానే ప్రభువును కలిగి ఉంటే పరలోకంలో చేర్చబడతావు. ఈ లోకంలో నువ్వు ఉండగానే లోకాన్ని కానీ ఆశిస్తే, అలాగే మరణిస్తే అగ్నిలో వేయబడతావు. ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. నువ్వు పైకి భక్తిగా నటిస్తూ అంతరంగంలో పాపం కలిగి ఉంటే పరలోకంలోకి వెళ్తావు నువ్వు అనుకుంటావేమో, కానీ వెళ్ళలేవు. నరకం యాతనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది యాతన పడతారట, కేకలేస్తారు, కన్నీరుగా చేడుస్తారట, దేవుని దూషిస్తారట, పశ్చాత్తాపడతారంట. నథింగ్, అవకాశం లేదు. అలాగే ధనవంతుడు పశ్చాత్తాపడ్డాడు. ఏమనంటే, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకి మారు మనసు. అక్కడికి జ్ఞాపకం వచ్చింది మారు మనసు. కనుక దేవుడు ఈ ఉపమానం మనకి ఎందుకు చెప్పించాడంటే, ప్రేమితుడురా, పాపం వలన వచ్చు జీతం మరణము. ఏది? 2వ మరణం, నిత్య మరణం. కనుక ఆ పాపం నుంచి విడుదల కావాలంటే యేసు రక్తంలో కడగబడాలి. శిలువలో ఆయన మనందరి కొరకు రక్తం కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈ టైంలో? నరకంలోకి వెళ్తే యాతన, ప్రభు ఇష్టపట్ల ముందు. అందుకని ప్రేమ చేత ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని లోకంలో పంపించి ఈ ఉపమానం చెప్పించాడు. ఇదిగో ధనాన్ని ప్రేమించి ధనాన్ని ఆరాధించిన వాడు పాతాళంలో యాతన పడుతున్నాడు. ఇదిగో నిత్యము దారిద్ర్యత అనుభవించిన, అనారోగ్యంలో ఉన్న ప్రభువును ఆరాధించాడు కనుక అతను పరమేశ్వరులకు తీసుకెళ్ళబడ్డాడు. సుఖంలో ఉన్నాడు, ఇతని కష్టంలో ఉన్నాడు. భూలోకంలో సుఖం, ఇక్కడ కష్టం. భూలోకంలో కష్టం, అక్కడ సుఖం. కనుక తాత్కాలిక శ్రమలు వచ్చిన పరలోకంలో నిత్యం ఆనందం ఉంటుంది. ఇది సత్యం, ప్రభువు చెబుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని వెళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడు. ఆయన నువ్వు వింటున్న నీవు ఏ పాపపు స్థితిలో ఉన్నా, ఏ దోషపు స్థితిలో, ఎప్పుడు మరణిస్తావో తెలియదు. ఈ వాక్యం వింటున్న సమయంలో నువ్వు రక్షించబడ్డావా? ఒకసారి ఆలోచించి. ఈరోజే రాకడైతే, ఈరోజే నీ పోకడైతే, పోకడ అనగానే చాలామంది భయం, మరణం అంటే భయం. కానీ క్రైస్తవుడికి మరణం అంటే భయం లేదు. మరణం తర్వాత శ్రేష్టమైన జీవితం ఉంది. శ్రేష్టమైతే జీవితం ఉంది కనుక మరణమారమ్మని కాదు, ఉన్నంతకాలం ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఆయుష్ తీరిద్దరు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు నిత్య జీవంలో మనం చేర్చబడాలి. యేసుని రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడితే ఈ పాపములనే తీసివేయబడి పరిశుద్ధుడిగా చేయబడి నువ్వు ఎప్పుడు మరణించినా నిత్య జీవంలో చేర్చబడతావు. ప్రభుతో సదాకాలం ఆనందించే వారికి ఉంటారు కనుక ఈ ప్రభు ఉపమానం చెప్పి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మిమ్మలను మీ కుటుంబములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.